అంటరానితనం అస్పృశ్యత తాండవిస్తున్నటువంటి రోజులలో విద్య మాత్రమే పేద బలహీన వర్గాల యొక్క జీవితాలను మార్చగలదని గుర్తించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని బీజేపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంత్ యాదవ్ తెలిపారు. భారతీయ ప్రజలు నేడు అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ సమానత్వాలు అంబేద్కర్ పుణ్యమేనని 62 సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసినటువంటి మహనీయుడని రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ గా ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగాన్ని భారతీయ ప్రజలకు అందించినటువంటి విశ్వనరుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షుడు కేతావత్తు శ్రీనివాస్ నాయక్, అసెంబ్లీ మాజీ కో కన్వీనర్ వడ్లమూడి వెంకయ్య, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులు నూతి అరుంధతి, అత్తులూరు రాము, పట్టణ ఉపాధ్యక్షురాలు అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర నేటి భారతీయ యువతకే కాకుండా ప్రపంచ యువతకి ఆదర్శం. ఈయన యొక్క జీవిత చరిత్రని తెలుసుకొని తన యొక్క జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఎంతో ఉపయోగపడుతున్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన యొక్క జీవన విధానాన్ని నేడు యువత ఆదర్శంగా తీసుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1991లో అన్న నందమూరి తారక రామారావు గారు నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారతరత్న ఇవ్వడం జరిగింది. అలాగనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి ఒక 5 ఘటాలను పంచతీర్థాలుగా 2014లో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ పంచతీర్థాలుగా, అంటే పంచతీర్థాలంటే అంబేద్కర్ గారు జన్మించిన ప్రదేశం, చదువుకున్న ప్రదేశం, ఆయన చనిపోయినటువంటి ప్రదేశం, ఆయన జీవించినటువంటి ప్రదేశం, వీటన్నిటిని 5 కలిపి పంచతీర్థాలుగా అభివృద్ధి చేసి వాటిని ఒక పుణ్యక్షేత్రాలుగా డెవలప్ చేయడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.